దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. యోహాను ఏ సూచక్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో ఒక శబ్దంగా ఉన్నారు. అయితే ఆ శబ్దం వినిపింపజేశారు కానీ కనిపించాలి అనేటువంటి ఆలోచన లేదు. అయితే కనిపించని స్వరంగా ఉండిపోవటానికి కనిపించని స్వరంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఉండిపోయారు. అయినప్పటికీ దేవుని యొక్క మాటలు ఏమని తెలియజేస్తున్నాయంటే, మనం చేసేటువంటి పని ఏ పనైనా అది ఎవరో గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నట్టుగా, దేవుని చేతిలో మనం ఉన్నాము అన్నట్లుగా పనిచేసినట్లయితే దేవుడు తప్పకుండా మన పనిని గుర్తిస్తారు అనే ఆలోచనతోటి మనం చేసే ప్రతి చిన్న పని శ్రద్ధగా చేయాలని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి పలికే ఒక ఆదరణకరమైన మాట, అలానే బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు, ప్రభువుని వద్దకు వారిని తెలియని వారికి ప్రభుని గురించి తెలియపరిచే ఒక చిన్న మాట, పలికే ఒక చిన్న పలుకు, వారి గురించి చేసేటువంటి ప్రార్థన, ఒక చిన్న విజ్ఞాపన, ఇలాంటివి. అలానే ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక సాయం, ఏదో ఒక రీతిలో ఒక చిన్న సాయం చేయటం, ఇవన్నీ ఎవరు గుర్తించకపోవచ్చు. చిన్న చిన్న సాయాలు, చిన్న చిన్న పనులు ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ దేవుని లెక్కల్లో, దేవుని చేతిలో మనం ఉన్నామని చేసినట్లయితే ప్రభువు మన పనిని గుర్తిస్తారు. నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకు పడి ఉండొచ్చు. నువ్వు పెద్ద తెలివిగల వాడివి కాదు. ప్రత్యేకమైన వరాలేమీ లేవు. దేనిలోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు. నీది సగటు జీవితం. నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి. అయినా పర్వాలేదు. నీ బ్రతుకు గొప్ప మహత్తుని సంతరించుకోగలదు. యోహాను ఏమీ అద్భుతాలను చేయలేదు, కానీ యేసు ప్రభువు అతన్ని గురించి ఏమని చెప్పాడు? స్త్రీలు కన్నవారిలో యోహాను కన్నా గొప్పవాడు లేడు. యోహాను ముఖ్య విధి ఏమిటంటే వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటం. ఈ పనే నువ్వు నేను చేపట్టాలి. అరణ్యంలో వినిపించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవటానికి యోహానుకు అభ్యంతరం లేదు. వినిపించటమే గాని కనిపించని స్వరంగా ఉండిపోవటానికి సిద్ధపడు. అద్దం వెనక వేసిన రంగు బయటకు కనిపించదు, కానీ అది సూర్య తేజాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యోదయం అవుతూ ఉండగా పిల్లగాలి వీచి తెల్లారుతోంది అంటూ ప్రకటించి తిరిగి చెప్పబడిపోతుంది. అతి సాధారణమైన అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు అన్నట్టుగా చెయ్యి. నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను చూరగొనటానికి ప్రయత్నించు. విత్తనాలను చల్లుతున్న మనం, చిన్న చిన్న కాలువలను తవ్వుతున్న మనం, మనుషుల్లో క్రీస్తుని గురించిన చిన్న చిన్న ఆలోచనలను నాటుతున్న మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాము. మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన తలుచుకొని ఇక్కడి దాకా రావటానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే అంటారు. ఇక మన విషయం అంటారా? మన సమాధులపై తాజ్మహల్ కట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు, ఇతను మంచి మనిషి అండి, ఇతనేవి అద్భుత కార్యాలు చెయ్యలేదు కానీ క్రీస్తు మాటలు మాట్లాడాడు. ఆ మాటలే నేను క్రీస్తుని తెలుసుకునేలా చేసినాయి. వసంతం పిలిచింది. రేగడి నేలలో దాగిన హరిత పత్రాలు వికసించాయి. ఆకుల కింద దాగిన పూలు తలలెత్తి కిలకిలా నవ్వాయి. ఎన్నెన్ని అందాలు, చందాలు, చామంతులు, గులాబీలు, కంటికి కనిపించని పుష్పాలు. వెలుతురు పిలిచేసరికి ఆకుల్ని తొలగించి తొంగి చూశాయి. ఎందరెందరో చేశారు పుణ్యకార్యాలు, ఎన్నెన్నో పుణ్యకార్యాలు. ఆకుమాటున విరబూసే ఈ అందాలను అరసినంతనే ఆనందించేదెంతమంది? విరిగి నలిగి చితికిపోయిన గుండెల్లో విశ్వాస ప్రేమ పుష్పాలు పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ ప్రేమ సరాగాలతో వికసించి ఆకుమాటున దాగి అందాలీనుతాయి.
నీడల్లో, చీకటి జాడల్లో, బీడుల్లో, శ్రమల వాడల్లో పూసే పూలు, వెదజల్లే విశ్వాస పరిమళం, పరిశీలన కందని పరమరహస్యం. మన మసక కంటికి అందక ఉన్న అందాలెన్నో కాదా, పరలోకపు తోటమాలి దిగివచ్చి దాగిన అందాలను వెలికితీసి వెలిగిస్తే కనిపిస్తాయి. అజ్ఞాత వ్యక్తుల్లో నుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 23వ వచనము. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బాప్తిస్మం ఇచ్చి యోహాను నా తండ్రి అరణ్యంలో వినిపించే ఒక శబ్దంగా ఉన్నారు నా తండ్రి. ఏ సూచక్రియలు చేయలేదు, కానీ యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు అని మీరు గొప్ప సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. స్తోత్రంలో నాయన తండ్రి దేవా, చేసిన ప్రతి పని నా తండ్రి నాయన ప్రభువా ఎవరో గుర్తిస్తారని చేయకుండా నా తండ్రి యథార్థంగా ప్రతి పని చేశాడు నా తండ్రి. మీకోసం మీ మాటలను ప్రకటించాడు నాయన, మీకోసం జీవించాడు తండ్రి. స్తోత్రంలో తండ్రి దేవా, అలాగే నా తండ్రి మేము కూడా నా తండ్రి దేవా మీ నాయన ప్రభ ప్రేమను చూపించే వారిగా నాయన ప్రభ కొన్ని కుటుంబాల్లో ఆదరణ మాటలు పలికిన వారముగా, మిమ్మల్ని గురించిన మాటలు తెలియని వారికి తెలియపరిచేవారిగా మమ్మల్ని నుంచి మనం అడుగుచున్నాను తండ్రి. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నా దేవా, గొప్ప దేవా, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు చూస్తున్నావని, నీ కళ్ళు మమ్మల్ని చూస్తున్నాయనేటువంటి ఆలోచనతోటి దేవా మేము చేసే ప్రతి పని నా తండ్రి అయ్యా శ్రద్ధగా చేయటానికి ఈ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభు. స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, క్షేమంను అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.